చెప్తున్నానండి. ఈ చిన్న బోట్ కాస్ట్ వచ్చి 100 రూపీస్ మాత్రమే. మలయాళమే ఇల్లే. ఎండ మాత్రం గట్టిగా ఉందండి. కేరళలో అయితే చాలా వరకు అయితే చర్చిలు అయితే ఉన్నాయండి. ఆ బోట్ అయితే బుక్ చేసుకోవాలి మనం. ఆ బోట్ అయితే మన కోసం అయితే బుక్ చేశారో లేదో చూడాలి. బోట్ మాత్రం చాలా వట్టయప్పం అంట. ఇది చూస్తుంటే మనకి అరిసెలాగా ఉంది. పొంగడాలు అరిసెలు వేసుకుంటారు కదా, అలా ఉంది. ఇది ఉండ్రాల్లా ఉంది. కొద్దిగా కట్టాట. జేసీ అంటూ కేరళ అయితే నేనైతే వచ్చేసాను. హాయ్ ఫ్రెండ్స్, ప్రజెంట్ అయితే కేరళలో ఉన్న అల్పి దగ్గర అయితే మేమైతే ఉన్నాము. ఈ ఎల్పీలో అయితే బోటింగ్ అయితే మాట్లాడుకున్నాము. బోటింగ్కి అయితే 500 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు 4 మెంబర్స్కి. అలాగే ఇక్కడ 20 మినిట్స్ అయితే మాకైతే రైడ్ తిప్పుతానన్నారు. 20 మినిట్స్ అయితే రైడ్ అయితే తిప్పలేదు, కానీ ఒక 300 మీటర్స్ వరకు అయితే తీసుకుని వెళ్ళారు. అలాగే మనకి ఎల్పీలో ఉన్న చర్చ్ చాలా ఫేమస్. ఇక్కడ లొకేషన్స్ చూస్తే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉన్నాయి. అక్కడ కట్టే కన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా చాలా అందంగా ఉన్నాయండి. అక్కడ ఒక చర్చ్ ఉంది చూడండి. అలిపి చర్చ్ కాదండి, ఇది సమంత నాగచైతన్య మూవీలో చూపించిన చర్చ్ అయితే కాదు. ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. గాడ్స్ ఓన్ కంట్రీ అని ఎందుకు పిలుస్తారంటే మాకు ఇప్పుడు అర్థమైంది. ఇక్కడున్న లొకేషన్ కానీ, ఇక్కడున్న మనుషులు కానీ, ఇక్కడున్న వాతావరణం కానీ చాలా బ్యూటిఫుల్గా అయితే ఉందండి. చూడండి, 5 సెకండ్ల ముందు ఎండ బాగా కాచేది, మళ్ళీ వెంటనే మొబ్బేసేస్తుంది. ఎండ బాగుంటుంది, వెంటనే వర్షం పడిపోతుంది. చెప్పలేకపోతున్నామండి ఇక్కడ క్లైమేట్ మాత్రం. మేమైతే ఈ 4 డేస్ జర్నీలో అయితే మాత్రం కేరళకి అయితే దాసోహం అయిపోయాం ఫ్రెండ్స్. ట్రావెలర్స్ కానీ, టూరిస్టులు కానీ, లేకపోతే ఎక్కడికైనా వెకేషన్ వేసుకుంటారు అనుకున్నా కేరళకి అయితే ఒక్కసారైనా ట్రై చేయండి మీ లైఫ్లో. ఎందుకంటే అంత అద్భుతంగా ఉన్నాయి ఈ ప్రదేశాలు. హాయ్ ఫ్రెండ్స్, నిన్నైతే మనం తకేడిలో ఉన్న ఎలిఫెంట్ సఫారీ అలాగే జంగల్ ఫారెస్ట్కి అయితే వెళ్ళామండి. అక్కడ విజువల్స్ అన్నీ తీసాము. తర్వాత నైట్ స్టేకి అయితే మనం ఇక్కడైతే వైల్డ్ ఫారెస్ట్ అనే ఒక ప్లేస్కి అయితే వచ్చాము. ఇక్కడ లక్కీగా మన తెలుగు వాళ్ళు ఉన్నారు. తెలుగు అంటే ప్రాంతీయ మనం అసలు తట్టుకోలేం కదా. మనకి బెస్ట్ ప్లేస్ ఎక్కడ ఉంటుంది, బెస్ట్ ఫుడ్ ఎక్కడ దొరుకుతుందో అన్ని కూడా అయితే వాళ్ళైతే చెప్పారు. ఇక్కడ రూమ్స్ అయితే నీట్ అండ్ క్లీన్గా అయితే ఉన్నాయి. అండ్ మీకు వ్యూ పాయింట్కి ఏంటంటే బ్యాక్ సైడ్ అయితే ఫారెస్ట్ ఏరియా అండి. మార్నింగ్ పూట యానిమల్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. మా బ్యాడ్ లక్ అయితే నార్మల్గా ఆవులు గేదెలే కనిపించాయి, కానీ వైల్డ్ యానిమల్స్ అయితే కనిపించలేదు. ప్రజెంట్ అయితే మేమైతే రూమ్ అయితే వెకేట్ చేస్తున్నాము. ప్రజెంట్ అయితే మనం తకేడిలో అయితే పెరియర్ టైగర్ కెఫే రెస్టారెంట్కి అయితే వచ్చామండి. ఇక్కడైతే మనం టిఫిన్ అయితే ఆర్డర్ ఇచ్చాము. చూస్తున్నారు కదా, ఇది అప్పం. ఇది దీంట్లో అయితే కర్రీ అయితే వేరేగా ఇది ఇచ్చారండి. సలాడ్ టైప్లో ఉంది చూడండి. ఇది టేస్ట్ విషయానికి వస్తే ఎలా ఉందో చెప్తాను. బాగానే ఉందండి. ఇది అట్లాగే ఉంది. టేస్ట్ అంత పెద్దగా తేడా లేదు. ఎవరైనా కేరళకు వచ్చే వాళ్ళు పెద్ద పెద్ద రెస్టారెంట్స్కి వెళ్తే సేమ్ మనకి ఆంధ్రాలో ఎంత రేట్ ఉందో అంత ప్రైజే ఇక్కడ కొంచెం 20-30 అయితే మాత్రం ఎక్స్ట్రా ఉంటుంది. టేస్ట్ విషయానికి వస్తే క్వాలిటీ బాగుంది, టేస్ట్ బాగుందండి. మనం మార్నింగ్ అయితే టిఫిన్ చేయడానికి అయితే వస్తాం కదండి. అలాగే ఇక్కడ చాలామంది టిఫిన్కి వచ్చి ఎగ్ కర్రీని అయితే ఆర్డర్ అయితే చేస్తున్నారు. ఈ ఎగ్ కర్రీ టేస్ట్ ఇక్కడ ఎలా ఉంటుందో అని చెప్పి మేము కూడా అయితే మార్నింగ్ టిఫిన్తో పాటు అయితే ఆర్డర్ ఇచ్చాము. తిని చెప్తాను. జస్ట్ గ్రేవీ టేస్ట్ చేస్తే తెలిసిపోతుంది మొత్తం కూర రుచి. సూపర్ అండి, సూపర్. తకేడి వచ్చిన వాళ్ళు పెరియర్ టైగర్ కెఫేలో మాత్రం ఈ ఎగ్ కర్రీని టేస్ట్ చేయండి, సూపర్. ఈరోజు తకేడి నుండి అలిపి అయితే వచ్చామండి. అలిపి దగ్గర అయితే ఏవిఎస్ రెస్టారెంట్ అయితే బ్యాక్ కనిపిస్తుంది కదా, ఈ రెస్టారెంట్కి అయితే వచ్చాము. అటు సైడ్ చూస్తే మొత్తం కూడా వ్యూ అంతా కూడా వాటర్ అయితే ఉంటుంది. ఈ ఏవిఎస్ రెస్టారెంట్ బ్యాక్ సైడ్ కూడా వాటరు. మీకైతే ఈ వాటరు ఈ రెస్టారెంట్ బ్యాక్ సైడ్ అయితే వ్యూ చూపిస్తా చూడండి. చాలా అద్భుతంగా అయితే ఉంది. అందుకే బయటకు వచ్చి రికార్డ్ చేస్తున్నాను మళ్ళీ. చూడండి, రెస్టారెంట్ అయితే చాలా బాగుంది. బ్యాక్ సైడ్ కూడా వాటర్ ఉంటుంది ఫుల్గా. మన కార్ పార్కింగ్ బయట సైడ్ అయితే ఉంది, అటువైపు కూడా ఫుల్ వాటర్ అయితే ఉంది. జేసీ అంటూ కేరళ అయితే నేనైతే వచ్చేసాను. కేరళ వచ్చిన తర్వాత అయితే ప్రజెంట్ నేను అల్పీలో అయితే ఉన్నాను. అల్పీలో రెస్టారెంట్కి అయితే వచ్చాను ఫ్రెండ్స్. అల్పీలో మెయిన్ చూడాల్సింది ఒక చర్చ్, బోటింగ్, ఇంకా చాలా ఉన్నాయి. మేమైతే ఇప్పుడు లంచ్ చేసి చర్చ్కి అయితే వెళ్తున్నాము. మీకైతే కేరళలో అయితే స్పెషల్ ఫుడ్ ఐటమ్స్ అయితే మీకైతే కొన్ని అయితే చూపిస్తాను. వట్టయప్పం అంట. ఇది చూస్తుంటే మనకి అరిసెలాగా ఉంది. పొంగడాలు అరిసెలు వేసుకుంటారు కదా, అలా ఉంది. ఇది ఉండ్రాల్లా ఉంది. కొజు కట్ట మనకైతే వినాయక చవితికి పెడతాం కదా ఉండ్రాలు, ఆ టైప్లో అయితే ఉన్నాయి. ఉన్నికాయ బజ్జీల్లా కనిపిస్తుంది. ఇది పొట్లము, కుంబిలప్పం.
ఇక్కడ ఫైనల్గా అయితే ఉన్ని అప్పం, ఇది కొంచెం హార్డ్గా ఉంటుందట ఉన్ని అప్పం, కానీ టేస్ట్గా ఉంటుందని వాళ్ళైతే చెప్తున్నారు. కేరళ ఫుడ్లో అయితే స్పెషల్ ఐటమ్స్ ఇవేనండి. ఇంకా చాలా వరకు అయితే ఉన్నాయి. మేమైతే వచ్చేటప్పుడు ఈ హోటల్లో అయితే మాకు కనిపించింది, చాలామంది అయితే ఇవి టేస్ట్ చేస్తున్నారు. ఇంతకుముందు మేము కేరళ వచ్చినప్పుడు ఇలాంటి ఐటమ్స్ చూసి తిని ఉంటే కింద అయితే కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఏంటంటే నేను అలిపిలో ఉన్న చర్చ్ దగ్గర అయితే ఉన్నాను. ఈ చర్చ్ దగ్గర ఏమై చేసే మూవీ షూటింగ్ అయితే జరిగిందండి. ఇక్కడే సమంతకి మ్యారేజ్ చేస్తానంటే వద్దు అని చెప్పి వెళ్ళిపోతుంటుంది. ఎదురుగా మీకైతే వాటర్ అయితే కనిపిస్తుంది కదా, బ్యాక్ సైడ్ బోటింగ్ అయితే ప్లేస్ అది. ఒకసారి ఈ చర్చ్ ఎలా ఉందో అయితే మీకైతే విజువల్స్ చూపిస్తా. చర్చ్ అయితే మేము వచ్చిన టైంకి అయితే క్లోజ్లో ఉంది. ఈరోజు ట్యూస్డే. మనమైతే ఎల్బీలో చర్చ్ అయితే చూసుకొని ఇప్పుడైతే బోటింగ్కి అయితే వెళ్తున్నాము. ఈ బోట్ అయితే మేమైతే 20 minutesకి అయితే బుక్ చేసుకుంటాము. ఈ బోట్ కాస్ట్ వచ్చి 500 rupees అయితే మా వాళ్ళు అయితే చీప్గా అయితే బేరం ఆడారు. 20 minutesలో అసలు ఏం చూస్తాము అనేది అంతా కూడా అయితే మీకైతే చూపిస్తాను, చూసేయండి. కేరళలో వర్షాలు ఎలాగ ఉన్నాయో అలాగే ఎండలు కూడా అలాగే ఉన్నాయండి. చూడండి, హ్యాండ్ వాష్ చేసుకోవడానికి బేషన్, డోర్స్ అయితే వేసేసారు. ఇక్కడ చిన్న బెడ్, మెయిన్లీ ఇంజన్, స్టీరింగ్ అయితే ఇక్కడైతే ఉందండి. ఈ బోట్లో ఇంకా చూడాల్సినవి అయితే రూఫ్ టాప్కి అయితే వెళ్దాం. చూడండి, చుట్టూ లొకేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇప్పుడైతే మనం రూఫ్ టాప్కి అయితే వచ్చాం. చూడండి, రూఫ్ టాప్ అయితే ఇలా ఉంది. అలిపిలో ఉన్న చర్చ్ అయితే ఇదే. కేరళ వస్తే మాత్రం మస్ట్ అండ్ షుడ్గా విజిట్ చేయాల్సిన ప్లేసెస్లో అలిపి అండి. రెండు వైపులా కూడా హౌసెస్ అయితే ఉన్నాయి. చూడండి, అక్కడైతే బోటింగ్స్ కూడా ఉన్నాయి. పాయింట్కి బోటింగ్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం ముందైతే ఎక్కాము, అక్కడ చర్చి దగ్గర బోటింగ్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక బోటింగ్ పాయింట్ ఉంది. ముందుకు వెళ్తే కొంచెం బోటింగ్ పాయింట్ ఉంది. చేపల వాళ్ళు అయితే ఆ బోట్లలో వెళ్తున్నారు. ఎదురుగా వస్తుంది కదా, అది కూడా టూరిస్ట్ బోట్ అనుకుంటాను. చూడండి, ఎదురుగా ఉంది, కనిపిస్తుంది కదా, అది టూరిస్ట్ బోటు. ఇక్కడ హౌసెస్ కూడా చూడండి, చాలా బ్యూటిఫుల్గా అయితే కన్స్ట్రక్షన్ అయితే చేయించుకున్నారు. అక్కడైతే కన్స్ట్రక్షన్ అవుతుంది హౌస్. ఇటువైపు చూడండి, హౌసెస్ అయితే మాత్రం ఒక వైబ్ వస్తుందండి. కేరళ ఎందుకు రావాలి అంటే మాత్రం ఎందుకు అని నాకైతే ఇప్పుడైతే తెలిసిందండి. వర్షం పడితే ఒకలా కనిపిస్తుంది, ఎండెక్కితే ఒకలా కనిపిస్తుంది అనడానికి కేరళ అయితే ఒక బ్యూటిఫుల్ సిటీ అండి. గాడ్స్ ఓన్ కంట్రీ అని పిలిచేది ఇందుకే. చాలా మధ్యాహ్నం 2 గంటలకైతే మేమైతే బోటింగ్ అయితే షికార్ అయితే మొదలుపెట్టాము. మనకైతే ఒక రౌండ్ 20 minutes అయితే ఈ బోట్లో అయితే తిప్పుతామని వాళ్ళైతే చెప్పారు. చూద్దాం, ఇప్పుడే మన జర్నీ అయితే స్టార్ట్ అయ్యింది. లొకేషన్స్ మాత్రం అదిరిపోతున్నాయి, నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయండి. మన గోదావరి బోటింగ్ చేసే వాళ్ళు కూడా ఈ ఎక్స్పీరియన్స్ అయితే చూస్తే వాళ్ళకి పెద్దగా అనిపించకపోయినా, మెయిన్లీ ఏంటంటే గోదావరిలో మనం ట్రావెల్ చేస్తే గోదావరి నది మీద అక్కడ చుట్టూ కొండలు తప్పించి ఇంకేం కనిపించవు, పాపి కొండలు. ఇక్కడైతే చూడండి, హౌసెస్ కూడా వాటర్ దగ్గరలో అయితే ఉన్నాయి. రైట్ సైడ్లో చూడండి, అటు ఒక రోడ్డు ఉంది. ఇటు హౌసెస్ కన్స్ట్రక్షన్ అంతా కూడా ఈ చివర ఉన్నదంతా కూడా వాటర్లోనే ఉన్నాయి ఆల్మోస్ట్. కొంచెం వాటర్ వస్తే మాత్రం వీళ్ళు వేరే ప్లేసెస్కి అయితే చేంజ్ అవుతారంట, బయటికి వాటర్ వస్తే మాత్రం. కేరళలో అయితే చాలా వరకు అయితే చర్చిలు అయితే ఉన్నాయండి. ముందు మనం ఏమై చేసాం మూవీలో ఉన్న చర్చ్ అయితే చూసాం. ఇప్పుడైతే ఇంకో చర్చ్ చూడండి, వెళ్తున్న దారిలో అయితే మనకైతే కనిపిస్తుంది.
బోటింగ్లో వచ్చేటప్పుడు అయితే చాలా అద్భుతంగా అయితే కనిపిస్తున్నాయి. మా ఫ్రెండ్స్ ఇద్దరు అయితే ఆ చిన్న బోట్లో అయితే వెళ్ళారు. ఇది స్పీడ్ బోట్లో ఉంది. ఇది ఏ బోటో మీరైతే చెప్పండి. బోట్లో అయితే అనిపిస్తుంది కానీ బోట్ సైజ్ అంతా లేదు. చిన్న తెప్పకి ఇంజిన్ తగిలించేశారు. అది చాలా స్పీడ్గా వెళ్తుంది గాయస్. చూడండి, నేనైతే సింగిల్ రైడ్కి అయితే వెళ్తాను ఆ తాతతోని. ఆ బోట్ అయితే బుక్ చేసుకోవాలి మనం. ఆ బోట్ అయితే మన కోసం అయితే బుక్ చేశారో లేదో చూడాలి. బోట్ మాత్రం చాలా అద్భుతంగా అయితే ఉంది. పైన అలా టెంట్, మధ్యలో అయితే చిన్న చిన్న రూమ్స్లా అయితే ఉంటాయని అనుకుంటున్నాను. ఈ చిన్న బోట్ కాస్ట్ వచ్చి 100 రూపీస్ మాత్రమే. ఈ తాతగారి నుంచి ఈ బోట్ అయితే అలా మనల్ని తిప్పి అలా ఒక రౌండ్ అయితే వేస్తున్నారు ఈ నేచర్లో. చూడండి, నేచర్ అయితే సూపర్గా ఉంది. ఈ ఎండ మాత్రం గట్టిగా ఉందండి. మేము వచ్చిన ఫస్ట్ రోజు మాత్రం ఫుల్ వర్షాలు. సెకండ్ డే కూడా కంటిన్యూ అయ్యాయి వర్షాలు. థర్డ్ డే నుండి అయితే వర్షాలు అయితే లేవు. మా అదృష్టం. ఎందుకంటే మేము ప్రతి వ్యూ పాయింట్ని కూడా చాలా అద్భుతంగా అయితే ఆస్వాదించాము. చాలా బాగుంది. కేరళకి రావాలి అనుకున్న వాళ్ళు మాత్రం కొంచెం బడ్జెట్ అయితే పట్టుకుంటారండి. బడ్జెట్లో ట్రావెల్ చేసేద్దాం అనుకున్నా కూడా ఇక్కడ బడ్జెట్లో ట్రావెలింగ్ కన్నా ఎక్కువ అవుతుందండి. కాబట్టి నేనైతే నా ట్రావెలింగ్లో అనుభవాలన్నీ కూడా మీతో పంచుకుంటాను. ఈ చిన్న ఐలాండ్లో అయితే ఉంది. మనమైతే ఈ చిన్న బోటు మీద అయితే ప్రయాణం అయితే సాగిస్తున్నాము. తాతగారు అయితే మనకైతే తీసుకుని వెళ్తున్నారు. ఇక్కడ నుండి లొకేషన్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. మేఘాలు కానీ, అలాగే కొబ్బరి చెట్లు కానీ, చుట్టూ బోటింగ్ కానీ, వాటర్ కానీ నెక్స్ట్ లెవెల్లో ఉందండి ఫీలింగ్ మాత్రం. కేరళ వచ్చే వాళ్ళు అందరూ కూడా బోటింగ్ అయితే మిస్ అవ్వకండి. నేను ఎండ ఉంది అని గొడుగుని క్యారీ చేసుకుని వచ్చాను. ఎండ మాత్రం మామూలుగా లేదు. అక్కడ బ్రిడ్జ్ అయితే చూడండి. ఈ చర్చ్ పక్కన స్కూల్ ఉంది. ఈ స్కూల్ ఇది చర్చ్ కాదు, పక్కన ఉన్నది ఇదంతా స్కూల్ అండి. బహుత్ అచ్చాయి. మలయాళమే ఇల్లే. కేరళ మీరు వస్తే పెద్ద పెద్ద బోట్లలోనే కాకుండా ఇలాంటి చిన్న చిన్న బోట్లలో కూడా అయితే మీరు ట్రావెల్ చేయడానికి ఇష్టపడండి. ఎందుకంటే ఈ చిన్న ట్రావెల్ బోట్లలో ట్రావెల్ చేస్తే వాళ్ళకి జీవనాధారం అవుతుంది. అలాగే మీకు మంచి ఎక్స్పీరియన్స్ కూడా అవుతుందండి. కేరళ వచ్చిన దానికి వర్త్ అవుతుంది. ఇలాంటి చిన్న చిన్న మెమరీస్ని మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. మీ ఫ్రెండ్స్తో వచ్చినా, ఫ్యామిలీతో వచ్చినా, ఎవరితో వచ్చినా. కాకపోతే కొంచెం కేర్ఫుల్గా అయితే ఉండండి. మీకు నచ్చినట్టుగా ఫోటోల కోసం దిగితే మాత్రం బోట్ అనేది షేక్ అవుతుంది. షేక్ అయ్యే టైంలోనే వాళ్ళు కూడా కంట్రోల్ చేయలేరు. నా వెనక ఉన్నది తాతగారు. ఆయన జీవనాధారం కోసం ఈ బోట్ని అయితే ఈ వయసులో కూడా ఆయన అయితే నడుపుతున్నారు. నేను సింగిల్గా వచ్చిన రైడ్కి అయితే 100 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నాను. మనకు కూడా వర్తబుల్లే. ఇలాంటి చిన్న చిన్న మెమరీస్ని మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. చూడండి, నా బ్యాక్ సైడ్ కనిపిస్తున్నవన్నీ కూడా ఆల్ చెప్పులు అండి. మన తెలుగులో ఆంధ్రప్రదేశ్లో మాట్లాడుకునే ఆల్ చెప్పులు, నత్తలు అంటారు. ఇక్కడ ఉన్నవన్నీ కూడా వీళ్ళు కర్రీ కింద అయితే వాడతారంట. ఈ లోపల అయితే మాంసం ఉంటుంది కదా, ఆ మాంసాన్ని తీసి కర్రీ కింద వండుకొని తింటారట కేరళ ప్రజలు ఇష్టంగా. ఇక్కడ కేరళ వచ్చిన ప్రతి టూరిస్ట్ అయినా మీలో ఎంతమంది కేరళ వచ్చి ఈ ఐటెంని ట్రై చేశారో కింద అయితే కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్.